నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తిరుమల కిటకిట, రెండు నడక మార్గాల్లోనూ భక్తులు రద్దీ. వాణిజ్య సిలిండర్పై ఏకంగా 993 రూపాయలు పెంపు. బెజవాడలో 3251కి చేరిన ధర. 5 కిలోల సిలిండర్ మీద 549 రూపాయలు పెంపు. ఒకేసారి ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి. లీటర్ బల్క్ డీజిల్ ధర 137 నుంచి 149కి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే నిర్ణయం. ప్రభుత్వ చమురు సంస్థ ఐఓసి ప్రకటన. గృహ వినియోగ సిలిండర్పై 40 నుంచి 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్పై 4 నుంచి 5 రూపాయలు పెరిగే ఛాన్స్. ప్రభుత్వ వర్గాలు ఎన్నికలు కాగానే పెంచుతారని చెప్పా, అదే జరిగింది. త్వరలో పెట్రోల్ బాధుడు రాహుల్ గాంధీ. రాష్ట్రంలో స్టార్ హోటళ్లు మెనూ ధరలు 10% పెంపు. దద్దోజనం తిని కూర్చోవడం కాదు, పార్టీ కేడర్ను పట్టించుకోండి. ఎన్నికల్లో కష్టపడేవారే, వారిని విస్మరిస్తే ఎలా? పామూరు భేటీలో ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి. స్కిల్ సెంటర్లుగా లేబర్ అడ్డాలు. తొలుత 15 నగరాల్లో ఈ అడ్డాలు ఏర్పాటు. సీఎం ఫోన్ చేసే చాలు కార్మికులను పంపుతారు. ఇది సత్ఫలితాలు ఇచ్చే రాష్ట్రమంతటా పెడతాం. కార్మికుల పిల్లలు కంపెనీ పెట్టే స్థాయికి ఎదగాలి. కార్మికుల సంక్షేమానికి ఏటా 615 కోట్లు. అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం. కార్మికుల్లో నైపుణ్యం పెంచితే అదనపు ఆదాయం. ఇందులో భాగంగా 25,000 మందికి శిక్షణ. ట్రేడింగ్లో సర్కారు బడి. 10th ఫలితాల్లో సత్తా ప్రశ్నిస్తూ పత్రికల్లో ప్రభుత్వ ప్రకటన. కొత్త ఒరవడి, సూపర్ హిట్. కార్పొరేట్ తరహాలో మా టాపర్లంటూ పోటూలు. అధికార ప్రకటనపై సర్వత్రా సానుకూల స్పందన. ప్రభుత్వ స్కూలుకు ఊతమిచ్చేలా చర్యలు. సర్వభ్రష్టం. సకల వ్యవస్థల వైఫల్యంతోనే కల్తీ నెయ్యికి దారి. జగనాయంలో నాణ్యతకు టీటీడీ పాతర. కల్తీని పట్టే వ్యవస్థల కరువు. చెలరేగిన కల్తీదారులు. వారు కోరినట్టు టెండర్ రూల్స్ను మార్చిన వైనం. తెలిసి సడలింపుకు సింగిల్ ఆమోదం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. కానీ శాఖల్లో ఉన్నతాధికారులు మాత్రం నత్తకు నడకలు చేర్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సంబంధించి పనులు విషయం ఎలా ఉన్నా శాఖల్లో ఉద్యోగులు సంబంధించిన కీలక పదోన్నతుల వ్యవహారంలో వారు నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉంటున్నారు. నిధులకు ఇబ్బంది లేదు. పోలవరంపై కేంద్రం స్పష్టీకరణ. మరో 3,300 కోట్లు ఇచ్చేందుకు ఓకే. పన్నుల్లో ఏగం పెంచండి, రాష్ట్ర అధికారులకు నిర్దేశం. ఇదేనండి. ఇంకా చూసుకుంటా పోతే ఈనాడు చూద్దాం. తెలంగాణ చూసుకుంటే ముఖ్యంగా ఖజానాకు కాసుల వర్షం. ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 35% పెరిగిన జీఎస్టీ ఆదాయం. తొలిసారి ఒకే నెలల్లో అత్యధికంగా 4,621 కోట్లు. వృద్ధి రేటులో దేశంలో తెలంగాణకు 3వ స్థానం. 2 భారీ బస్సు టెర్మినల్లు. శంషాబాద్లో 150 ఎకరాలలో, గాజుల రామవరంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తాం. గుర్తింపు ఎన్నికలు విలీనంపై సమగ్ర కార్యాచరణతో రాండి. సమస్యకు 100% పరిష్కరిస్తాం. ఒక డ్రైవర్ను తొలగించాం. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. సమ్మె కాలానికి ఏతనం ఇస్తామని వెల్లడి. కేసులు ఎత్తేసేందుకు ఆదేశాలు. రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం 100% పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సబ్స్టేషన్లు పక్కనే సౌర విద్యుత్ ప్లాంట్లు. భారీ డేటా సెంటర్లకు ఏకంగా విద్యుత్ అనుమతులు. నిరంతరం కరెంటు సరఫరాకు ఏఈ వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి.
గిగ్ వర్కర్ల చట్టానికి త్వరలో విధి విధానాలు. కార్మికుల దినోత్సవంలో మంత్రి వివేక్. ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. బయట తినేవారి నెత్తిన బండ. వాణిజ్య సిలిండర్పై ఒకేసారి 993 రూపాయలు పెంపు, 3,314 చేరిన ధర. ఈ ఏడాది 84% పెంపు. బ్లాకుల్లో 5-6 వేలకు విక్రయం. హోటళ్లు, విద్యార్థులు, వలస కార్మికులపై ఆర్థిక భారం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేనా తోసిపుచ్చలేమన్న ప్రభుత్వ వర్గాలు. పోలీసు శాఖలో అవినీతిని ఉపేక్షించాం. డ్రగ్స్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నియంత్రణకు ప్రాధాన్యం. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీజీపీ సివి ఆనంద్. కుదరని సయోధ్య. యుద్ధం ముగింపునకు ఇరాన్ నూతన ప్రతిపాదన సంతృప్తికరంగా లేదన్న ట్రంప్. దాడులు ఉన్న ఐచ్ఛికాలంపై సమీక్ష. ఔటర్పై ఘోర రోడ్డు ప్రమాదం. 3 చిన్నారులతో సహా 6 మృతి. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షి చూసుకుంటే ముఖ్యంగా సాక్షి ఆంధ్రప్రదేశ్. అతిపెద్ద డ్రగ్స్ దందా గుట్టురట్టు. ముంబైలో 1745 కోట్ల విలువైన పట్టువేత. మహేంద్రగిరి స్వదేశీ సిరి. శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ కలిగిన మహేంద్రగిరిని భారత్ నేవీకి అప్పగించారు. 10th సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల. పరీక్షల నిర్వహణ మే 25 నుంచి జూన్ 4 వరకు. పరీక్షా సమయం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45. అవినీతులు అదరహో. విజనరీ పాలనలో శాశ్వత సచివాలయం నిర్మాణం 1 చదరపు అడుగు 18,413 రూపాయలు. టవర్ల అద్దాలు అమర్చేందుకు 2,540 కోట్లతో పరిపాలన అనుమతులు. వాటికి 3 ప్యాకేజీల కింద టెండర్లు. ఫలితంగా 9,612.85 కోట్లకు చేరుకున్న నిర్మాణ వ్యయం. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దోపిడీకి సరికొత్త దారులు ఎతుకుతుంది. పూటకో నిర్ణయంతో రాజధాని నిర్మాణ వ్యయాన్ని కనీవిని ఎరగని రీతిలో ఇష్టారాజ్యంగా పెంచుతుంది. ఇప్పటికే కాంట్రాక్టులు ఇచ్చిన పనిని మళ్ళీ ముక్కలుగా చేసి అదనంగా దోసిపెడుతుంది. ప్రజల సొమ్మును అందిన కాడికి దోసుకోవడానికి ఇంతగా బరితెగించడం నిర్మాణ రంగ నిపుణులను విస్తృతపరుస్తుంది. బండబాదుడు. వాణిజ్య సిలిండర్పై 999 రూపాయలు పెంపు. సిలిండర్ ధర 3,315కు చేరిక. ఈ నేపథ్యంలో మెనూ రేట్లలో 10% పెంపు. ఏపీ స్టార్ హోటల్ అసోసియేషన్ ప్రకటన. త్వరలో పెట్రోబాదుడు. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 4 నుంచి 5 రూపాయల వరకు పెంపు. వంట గ్యాస్ సిలిండర్పై మరో 50 రూపాయలు. సంకేతాన్ని ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు. ముడి చమురు రేట్లు. పెరుగుదలతో నష్టపోతున్న దేశీయ ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడ్చక తప్పదంటున్న ప్రభుత్వము. కోర్టులు చివాట్లు పెట్టినా మారని పోలీసులు ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలు విస్మరిస్తూ ప్రభుత్వ పెద్దలు ప్రయోజనాలను పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నారని సీనియర్ న్యాయవాది పొన్నువోలు సుధాకర్ రెడ్డి విమర్శించారు. కమిషన్ల వైద్యము. వైద్య ఆరోగ్య శాఖలో 40 కోట్ల ప్రాజెక్టులలో గోల్మాల్. ఏజీడీఎంఎల్లో అనుభవం తప్పనిసరి అని బిడ్లు దాఖలకు ముందు షరత్తు. ప్రీ బిడ్లో పోటీ లేకుండా కట్టడి చేసిన ప్రభుత్వ పెద్దలు. అస్మదీయ కంపెనీలతో బిడ్ చేయించి అక్రమంగా ఆమోదం. జీఎస్టీ డమాల్. ఏప్రిల్లో 2.7% తగ్గిన రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు 4,688 కోట్ల నుంచి 4,323 కోట్లకు పడిపోయిన ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు. ఓ మంత్రి ఓ కంత్రి. విద్యాశాఖలో మంత్రి ఓఎస్టీ ఓవర్ యాక్షన్. అంతా నాకు తెలియాలి, నువ్వు ఎవరైతే నాకేంటి అన్నట్లుగా వ్యవహార శైలి. ప్రోటోకాల్ సంస్కారాన్ని మరిచి ఇష్టానుసారం వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు. పంటలు కొనుగోలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం.
ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అడ్వాన్స్గా 7,862.32 కోట్లు ఇచ్చిన పోలవరం పడకేనా? కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు అసహనం. ఇంధనం కొరతతో పనులు చేయలేకపోలేమన్న అధికారులు. కుట్ర పన్ను కొల్లకొట్టు రవాణాలో ట్యాక్స్ డీల్. కీలక నేతకు 18 కోట్ల ముడుపుల మాట. ప్రభుత్వ ఖజానాకు ఏటా 100 కోట్ల గండి. సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరు దారుణం. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, హక్కులను హరిస్తున్నారు. పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు తక్షణమే విడుదల చేయాలి, పదోన్నతులు కల్పించాలి. రోడ్లపైనే లారీలను పరిశీలించే విధులు సచివాలయం ఉద్యోగులకే. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా భద్రాచలం ఏపీలో ఉందంట. సుయ జనగణ వెబ్సైట్లో ఇలా ప్రత్యక్షం. అమ్మకాలపై ప్రత్యక్ష దాడి. సామాన్యుడు పైకి గ్యాస్ మిసల్. వాణిజ్య సిలిండర్పై 993 రూపాయలు. ఎన్నికలు ముగియగానే బాధుడు. ఇంధన భారం మోపమని హామీ ఇచ్చి ఓట్లు పడగానే ప్లేట్లు ఫిరాయించిన కేంద్రం. బల్క్ డీజిల్ వినియోగదారులకు షాక్. 5 కిలోల సిలిండర్పై 260 రూపాయలు. 5 నెలల్లో పెరిగిన ధర 1491. వారంలో పెట్రోల్ బాంబ్. పెట్రోల్ డీజిల్పై 4 నుంచి 5 రూపాయలు పెరిగే ఛాన్స్. గృహ సిలిండర్పై 40 నుంచి 50 రూపాయలు పెంపు తప్పదంటున్న ప్రభుత్వ వర్గాలు. ఆర్జ్ యాత్రికులపై ఏటీఎఫ్ పిడుగు. ఒక యాత్రికుడి నుంచి అదనంగా 10,000 వసూళ్లు. రోజు 100 విమానాలు కట్. ఏటీఎఫ్ ధర పెంపుతో ఎయిర్ ఇండియా నిర్ణయం. సాకారం అవుతున్న కేసీఆర్ సంకల్పం. టిమ్స్ ట్రయల్స్. సనత్ నగర్లో ప్రయత్నంగా ఓపీ సేవలు ప్రారంభం. బీఆర్ఎస్ ప్రభుత్వ మొదటి విడతలో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, రెండో విడతలో వైద్య ఆరోగ్య శాఖానికి మొదటి ర్యాంకు ఇచ్చామని పలుమార్లు కేసీఆర్ ప్రకటించారు. ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం. 6 సిరిసిల్ల వాసులు దుర్మరణం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు దైవ దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన. మృతుల్లో 3 చిన్నారులు. వారంతా రక్త సంబంధికులే. రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో 7ను నిర్వహిస్తూ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఏముల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్లో శుక్రవారం ఆందోళన దిగిన విద్యార్థులు, నాయకులు. ఫీజుల భారం భవిత ఆగం. ఫీజు రిమెన్స్మెంట్ స్కీమ్ కొత్త నిబంధనలే శరాఘాతం. సర్కారు నిర్ణయంతో ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం. గన్నీ కొనుగోలులో అన్ని అడ్డదారులే. ఆసరాకు కాంగ్రెస్ కటింగ్. 2 ఏళ్లలో 2 లక్షల పెన్షన్లు గల్లంత్. పింఛన్లను ఎప్పుడిస్తారు సారు? కడీమును నిలదీసిన మహిళలు. బడుగు మంత్రుల శాఖలో బడాబాబుల పెత్తనం. ఉన్నత వర్గాలకు చెందిన సలహాదారులతో రేవంత్ సర్కారు నిర్ణయం. ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాల సమక్షంలో దక్కని చోటు. ఓంలో స్కామ్. ఇదిగో సాక్ష్యం. కాంగ్రెస్ నేతలు కాంట్రాక్టర్లు కుమ్మక్కై 5,000 కోట్లకు టెండరు. అసెంబ్లీలో ఆధారాలతో ముందే బయట పెట్టాం. చెప్పినట్లే ఇప్పుడు 25% ఎక్సెంప్ట్తో టెండర్లు. అడ్వాన్స్పై రేవంత్ ద్వంద్వ వైఖరి. 10,000 మందితో రైతు సదస్సు. వరంగల్లో స్థలాలు పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు. రైతులకు కాంగ్రెస్ సర్కారు మోసం. వరంగల్ డిక్లరేషన్ వచ్చి దగా. ధాన్యము ముక్కల కొనుగోలులో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం. శాసనమండలి విపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు చూసినాం, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.